డ్రైవర్లని అధికారులు రోడ్ల మీద చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మా డ్రైవర్లని రోడ్ల మీద చాలా బాధ పెడుతున్నారు అధికారులు. ఏం సార్ మా డ్రైవర్ చేసిన తప్పు అంటే మీకు బండ్లు ఆపకుంటే మీరు వచ్చి అద్దాలు బలగొట్టేస్తారా? అంటే ముందుగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కండి సార్. బండ్లు ఎవరని ఆపాలా సార్? మా డ్రైవర్లు మీరు ఆపుతున్నారు అనేది మాకు ఎలాగ తెలుస్తుంది? మీరు బండ్లు ఆపే ముందు ఫస్ట్గా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కండి. మీరు పోలీస్ అధికారులు కావచ్చు, ఆర్టీఓ అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ బండ్లు ఆపుతున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కండి. 100 మీటర్ల ముందు నుంచి బండిని ఆపండి. ఆపే వ్యక్తికి యూనిఫామ్ వేపియండి. ఎవరంటే వాళ్ళు కర్ర పట్టుకొని ఆపితే ఏమనుకోవాలా డ్రైవర్లు? చాలా డ్రైవర్ల మీద దాడులు జరిగాయి, చాలా దోపిడీలు జరిగాయి. డ్రైవర్లను ఎంతో మందిని ప్రాణాలు తీశారు. మళ్ళీ ఆడ బండి ఆపేదని రౌడీనా, గూండానా, బందిపోట ఎవరని మేమేమి అనుకోవాలి? అదే యూనిఫామ్ వేసుకుంటే అధికారి అనుకొని మేము బండ్లు ఆపుతాం. మళ్ళీ విషయం ఏమంటే మొన్నటి రోజున మన డ్రైవర్లకి బండ్లు ఆపారంట. కర్ర పట్టుకొని మా మఫ్టీలో ఉండి బండి ఆపారంట. మన డ్రైవర్లు ఏమనుకున్నారు? ఎవరో పోరంబోకు నాయన్లు, ఎవరో రౌడీలేమో, గూండాలేమో, లేకుంటే బండిపోట్లేమో అని వాళ్ళని చూసి భయపడి ఆగకుండా ముందు పోయినారు. ముందు పోయిన వెంటనే ఈ కర్ర పట్టుకున్న వ్యక్తి వచ్చి లెఫ్ట్ సైడ్ మిర్రర్ పడగొట్టాడు. మిర్రర్ పడగొడితేనే బండి సైడ్కి ఆపే లోపల ఇంకా 2 బండ్లు మనకు వచ్చాయి. వచ్చిన వెంటనే వీడియో తీస్తూ ఉంటే వాగ్దానం వీళ్ళు డ్రైవరు ఆ అద్దం పలగొట్టిన అతనితో మాట్లాడుతుంటే కొట్లాడుతుంటే మన డ్రైవర్లు వీడియో తీశారు. తీసినందుకు ఆ వీడియో తీసిన సెల్ ఫోన్లన్నీ లాక్కొని పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని తీసుకుపోయి కొట్టారంట. కొట్టే రైట్స్ ఎవరిచ్చారా మీకు? వీడియో తీసుకునే హక్కు లేదనుకుంటున్నా డ్రైవర్లకి? రాజ్యాంగంలో వీడియో తీసుకునే హక్కు ఇచ్చారు. మొన్ననే కదండి, మీరందరూ కూడా చూసింటారు, వినింటారు కదా, సుప్రీంకోర్టు వీడియో తీసుకునే హక్కు ఇచ్చినారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసము పోలీస్ స్టేషన్ లోపలైనా వీడియో తీసుకోవచ్చు సాక్ష్యం కోసం. మళ్ళీ మీకు తెలీదు అధికారులకి? అంటే వీడియోలు తీసుకునేంత మాత్రాన వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కుంటారా? మళ్ళీ 2 రోజులుగా వాళ్ళకి సెల్ ఫోన్లు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ దగ్గర బండ్లు ఆపితే ఎమర్జెన్సీ పోయే లోడ్లు ఉంటాయి. అలాగే ఆ కుటుంబానికి ఒక సమాచారం అందజేయలేకపోతున్నారే మా డ్రైవర్లు. మళ్ళీ ఆ డ్రైవర్లు బతుకున్నారా సచ్చినారా అనేది వాళ్ళ కుటుంబానికి ఎలాగ తెలుస్తుంది? మీరైతే పొద్దున్నే గుడ్ మార్నింగ్లో చెప్పుకోవచ్చు మీ ఫ్యామిలీకి, డిన్నర్ చేశారని మీరు అడగొచ్చు మీ ఫ్యామిలీకి, మళ్ళీ సాయంత్రం కాఫీ తాగారని మీరైతే మీ ఫ్యామిలీకి ఫోన్లు చేసి అడగొచ్చు. మళ్ళీ మా డ్రైవర్ 2 రోజులుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఉంటే వాళ్ళ భార్య ఏమనుకుంటా ఉండాలి? మా ఆయన ఏమైపోయినాడో, వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకోవాలి? డ్రైవర్ ఒక తల్లిదండ్రులు ఏమనుకోవాలి? నా కొడుకు ఎక్కడ వెళ్ళిపోయినాడో, 2 రోజులుగా ఫోన్ లేదని వాళ్ళు భయపడారు. భయపడి వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఎవరండి దానికి రెస్పాన్సిబిలిటీ? కొడుకు 2 రోజులుగా కనపడడం లేదు, 2 రోజులుగా ఫోన్ రావడం లేదు అనుకోని తల్లిదండ్రులు గుండె పలికి సస్తే ఎవరు దానికి బాధ్యులు? అలాగే ఆ భార్య పరిస్థితి ఏంటి? 2 రోజులుగా నా భర్త నాకు ఫోన్ చేస్తుండలేదంటే భార్య ఏమనుకోవాలి? ఏంటండి మీరు ప్రజల సర్వెంటా లేదా గుండాలా? మీరు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు డ్రైవర్లని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? మీరు ప్రజల సర్వెంట్, ఎలాగ నడుచుకోవాలా ప్రజలతో? మీరు ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు. వెంటనే మీరు వాళ్ళ బండ్లు రిలీజ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు అద్దం పలగట్టినందుకు అద్దం నష్టపరిహారం మీరే కట్టించేయాలి. ఎవరైతే అతని అధికారి అయితే అధికారితో క్షమాపణ చెప్పించండి. ఎలాగ అద్దం పలగొడతారు? మీకు ఎవరిచ్చారండి హక్కు? అతనితో క్షమాపణ చెప్పేయండి. ఆ అద్దానికి ఎంత అవుతుందో డబ్బులు అంత కట్టియండి. తొందరగా బండ్లు రిలీజ్ చేయండి. అలాగే ఆ సెల్ ఫోన్లో హ్యాండ్ ఓవర్ చేసి పంపించాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. అలాగే మా సిబ్బందిని కూడా, మా కమిటీ మెంబర్స్ని కూడా అక్కడికి పంపిస్తున్నాను. మీరు వెంటనే వాళ్ళకి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే మేము చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. మరొకసారి ఈ వీడియో ద్వారా అధికారులు చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, బండ్లు ఆపుతున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కండి.
ఊగా ఎవరినంటే వాళ్ళకి కట్ట ఇచ్చేసి మీరు ప్రైవేట్ ఎవరినైనా సిబ్బందిని పెట్టుకొని రోడ్ల మీద ఆపితే అది కాదు. యూనిఫామ్ ఉండాలి. యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఆపితేనే మేము బండ్లు ఆపుతాం, గుర్తుపెట్టుకోండి. లేకపోతే బండ్లు ఆపం. మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ మమ్మల్ని ఫాలో అవ్వమనేది కాదు, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కావడం నేర్చుకోండి ఫస్ట్. మళ్ళీ ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. జై హింద్.